హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కొన్ని యుగాల నాగరికత, చరిత్ర, జ్ఞాన సంపద, తరతరాలుగా కొనసాగుతున్న పండుగలు, నేటికి మరువని ఆచారాలకు నెలవు మన భారతదేశం. అటువంటి దేశంలో జరిగే అనేక పండుగలలో ఓ ముఖ్య పండుగ ఉగాది. మన హైందవ ధర్మంలో దీపావళి, దసరా, వినాయక చవితి అంటూ ఎన్నో పండుగలు జరుపుకోవడం వెనుక ఉన్న అసలు కారణాలు మనలో చాలా మందికి తెలుసు. కానీ మన దేశ ప్రజలు, ముఖ్యంగా తెలుగువారు ఎక్కువగా జరుపుకునే ఉగాది పండుగ గురించి, దాని వెనుక ఉన్న చరిత్ర గురించి, అసలు కారణం గురించి నేటి తరంలో చాలా మందికి తెలియదు. ఈ వీడియోలో ఉగాది పర్వదినం వెనుక ఉన్న అసలు చరిత్ర ఏమిటి, ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు, ఆ రోజును ఎలా జరుపుకోవాలి వంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందువల్ల మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. మీరు చేసే ఈ చిన్నపాటి లైక్ మాకు ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మేము మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, యుగసేయామి ఉగాది అని ఆ రోజునే సృష్టి నిర్మాణం జరిగిందని మన పురాణాలు చెబుతున్నాయి. దీని వెనుక ఉన్న ఓ పురాణ గాథ గురించి కూడా పండితులు చెప్తుంటారు. ప్రతిదీ బ్రహ్మ కల్పం ముగిసిన తర్వాత మహాప్రళయం సంభవించి సకల సృష్టి అంతమవుతుందని మన వేదాలు, సమస్త పురాణాలు, శాస్త్రాలు ముక్తకంఠంతో చెప్తున్నాయి. మన హైందవ ధర్మం ప్రకారం 423 కోట్ల సంవత్సరాలు కలిపి ఒక కల్పంగా పరిగణించబడుతుంది. ఇది బ్రహ్మలోకంలో ఒక పగలుతో సమానం. ఒక కల్పంతో మొత్తం 14 మన్వంతరాలు ఉంటాయి. ఒక్కో మన్వంతరంలో 71 మహాయుగాలు ఉంటాయి. ఒక్కో మహాయుగంలో 4 యుగాలు ఉంటాయి. ఈ పూర్తి కల్పకాలం ముగిసిన తర్వాత అప్పటి వరకు సృష్టి నిర్మాణంలో అనుక్షణం నిర్విరామంగా పనిచేసిన బ్రహ్మ అలసట చెంది నిద్రకు ఉపక్రమిస్తాడు. బ్రహ్మ సృష్టి చేయనందున మహాప్రళయం సంభవించి దాదాపు అంతా సర్వనాశనం అవుతుందని వేద విదితం. ఇలా ఒకనాడు బ్రహ్మ కల్పం పూర్తయి బ్రహ్మ గాఢ నిద్రలోకి జారుకున్న సమయంలో మహాప్రళయం మొదలయ్యింది. సరిగ్గా అదే అదునుగా భావించిన సోమకుడు అనే అసురుడు సృష్టి నిర్మాణానికి ఎంత అవసరమైన వేదాలను తస్కరించి వాటితో మహాసముద్రాల అట్టడుగు భాగంలోకి వెళ్లి దాక్కున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సర్వలోక రక్షకుడు, సర్వాంతర్యామి అయిన తొలిసారిగా అనంత కడలలో దాగి ఉన్న సోమకుడిని వెతికి పట్టుకొని అతనితో ఘోర యుద్ధం చేసి ఆ అసురుడిని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు ఇచ్చాడు. ఆ విధంగా తిరిగి బ్రహ్మ వేదాలను పొంది సృష్టి నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించడం జరిగిందని మన పురాణాలు స్పష్టంగా చెప్తున్నాయి. అలనాడు బ్రహ్మ సృష్టి నిర్మాణాన్ని సరిగ్గా చైత్ర శుక్ల పాడ్యమి నాడు ప్రారంభించడం జరిగింది. అప్పుడు దానిని ఉగాది అని అంటారని, కాలజ్ఞానంలో అది ఉగాదిగా లోబడుతుందని కొంతమంది పెద్దలు చెప్తున్నారు. అయితే పురాణాల ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడు బ్రహ్మ సృష్టి నిర్మాణం మొదలుపెట్టిన ఉగాది అనే పేరు ఉగాది నుంచి రాలేదని మరో కొంతమంది పండితులు అంటున్నారు. అంటే నక్షత్ర గమనం అని, అది అంటే మొదలు అని, నక్షత్ర గమనం మొదలైన రోజు గనుక ఆ రోజు ఉగాది అనే పేరు వచ్చిందని, పూర్వం నుంచి ఉగాదిని కొత్త సంవత్సరాది అని కూడా అంటారని వీరు చెప్తున్నారు. అజ్ఞానం పుట్టింది ఈ మన పుణ్యభూమిలో అని చెప్పడానికి ఎన్నో నిలువెత్తు నిదర్శనాలు. అందువల్ల కొన్ని యుగాలకు పూర్వమే మన మహర్షులు సూర్యచంద్రుల పోకడలను, నక్షత్ర గమనాలను, వాతావరణంలో వచ్చే మార్పులను క్షుణ్ణంగా పరిశీలించి చంద్రయానం ప్రకారం ఒక క్యాలెండర్ని నిర్ణయించడం జరిగింది. దానిని నేటికి మనం మన హైందవ క్యాలెండర్గా వాడుతున్నాం. దాని ప్రకారం సరిగ్గా పాల్గొన మాసం ముగిసిన చైత్ర మాసంలోకి అడుగుపెట్టిన వెంటనే వచ్చే శుక్లపాడ్యమి నాడు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడం, ఇది మన హైందవ నూతన సంవత్సరం అని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే ఆ రోజుని ఓ పండుగలా జరుపుకుంటాం. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు సోమకాసురుని వధించి వేదాలను తెచ్చి బ్రహ్మదేవుడికి ఇవ్వడం వల్ల సృష్టి ఆరంభమైనదని, కాబట్టి ఉగాది పండుగ రోజు శ్రీ మహావిష్ణువుడు గాని ఆయన అవతారంలో ఏదో ఒక అవతారాన్ని గాని ఆ రోజు విశేషంగా పూజించాలి. ముందుగా ఉగాది రోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలకి ఒంటికి నువ్వుల నూనె గాని కొబ్బరి నూనె గాని పట్టించాలి. తలస్నానం చెయ్యాలి. ఆ తర్వాత ఇంటికి మామిడాకులు కట్టి గుమ్మాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దేవుడి గదిని కూడా బాగా అలంకరించాలి. కొత్త చింతపండు పులుసును, కొత్త బెల్లం, అప్పుడే జీడిపడుతున్న మామిడికాయల ముక్కలను, వేప పువ్వు, కొద్దిగా మిరియాల పొడి చేసి బాగా కలుపుకొని ఆ షాడ్రుచుల సమ్మేళన మిశ్రమాన్ని దేవుడికి ప్రసాదంగా సమర్పించి దాన్ని ఇంట్లోని వారందరికీ స్వీకరించడంతో పాటు తమ చుట్టుపక్కల వారికి, ఇరుగు పొరుగు వారికి, తమ బంధువులకు కూడా పంచిపెట్టాలి. అదే మన శాస్త్రాలలో చెప్పిన ఓ నియమం ప్రకారం ఉగాది పచ్చడిని ఆ రోజు ఇష్టం వచ్చినట్లు తినకూడదు. ఉగాది నాడు మొత్తం 4 సార్లు
ఒక్కోసారి 6 గంటల నిధివి వదిలి ఒక చిన్న గవ్వంత తింటే ఆ పచ్చడి తిన్న ఫలితం ఆ సంవత్సరం మొత్తం ఉంటుందని శాస్త్రవచనం. అంతేకాదు ఈ పచ్చడిలో వేప పువ్వు శాతం కాస్త ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే కేవలం ఆ ఒక్క కాలంలోనే పూచే వేప పువ్వును తినడంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. తెలుగువారి పండుగగా చెప్పుకునే ఈ ఉగాదిని కేవలం మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మన దేశంలో ఉండే కర్ణాటక, బెంగాల్, కేరళ, తమిళనాడు, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్లో ఉండే బెంగాలీ హిందువులు, పాకిస్తాన్లోని పంజాబ్ ప్రొవిన్స్లో ఉండే సిక్కులు కూడా జరుపుకుంటారు. కర్ణాటకలో ఈ పండుగను ఉగాది అనే పిలుస్తారు. మహారాష్ట్రలో ఈ పండుగను గుడ్ పడ్వాగా పిలుస్తారు. ఇక తమిళనాడులో పుత్తండ్గా, పంజాబ్లో బైశాఖిగా, కేరళలో విషుగా, బెంగాలీలు పొహిలా వైశాఖుగా, అస్సాంలో ఉహద్బిమో లేదా రొంగాలిబుగా ఉగాదిని జరుపుకుంటారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా ఉగాది అనేది ఏ విధంగా స్టార్ట్ అయిందో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.